మిగిలిన అన్నంతో కుర్కురే ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో 1 కప్పు రైస్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకోవాలి. అది మెత్తని పేస్ట్లా అవ్వడానికి మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్ల గోధుమ పిండి, రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు. ఇది చేతికి అంటుకోకుండా ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక కవర్ తీసేసుకొని, పాల కవర్ అయినా పర్లేదు, నార్మల్ కవర్ అయినా పర్లేదు, ఈ పిండి ముద్దను వేసేసుకొని ఆయిల్లో వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కుర్కురే లాగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కుర్కురే అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఉప్పు కారం వేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే వేసాం కాబట్టి. నచ్చితే లైక్ చేయండి.